హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి శుక్రవారం అండి. కువైట్లో వచ్చేసి హాలిడే. ఈరోజు నేనైతే మటన్ అయితే చేస్తున్నాను. మటన్ వచ్చేసి అరబ్బీలో లెహం అని పిలుస్తారు. కువైట్ వారికి మటన్ అంటే చాలా ఇష్టం అండి. మటన్ చూస్తే వీళ్ళకు బంగారం చూసినట్టే. మా ఇంట్లో అయితే మా బాబా కొడుకు కానీ ప్రతి ఒక్కరండి మటన్ అయితే చాలా ఇష్టం వాళ్ళకు. మా ఇంట్లో అయితే మా బాబా కొడుకులకైతే మటన్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి నేను వారంలో 2, 3 సార్లు అయితే నేను చేస్తాను. అలాగే చికెన్ వచ్చేసి 2, 3 సార్లు అయితే చేస్తాను. లెహం కబ్సా అయితే చేస్తున్నానండి కువైట్ స్టైల్‌లో. మార్నింగ్ మటన్ చేస్తానన్నప్పుడు నేను నైట్ అయితే తీసి పక్కనైతే పెట్టుకుంటానండి. ఎందుకంటే ఫ్రీజర్‌లో ఉంటుంది కాబట్టి గడ్డ కట్టయితే ఉంటుంది. నైట్ బయటికి తీసి పెడితే అందులో ఉన్న ఐస్ అంతా కరిగిపోతుంది. మార్నింగ్ వెళ్ళి దాన్ని నేను క్లీన్ చేసుకునేసి మటన్ అయితే చేస్తాను. లెహం వేస్తానే అందులో ఉన్న వాటర్ అయితే వెళ్ళిపోవాలి. లేదంటే మటన్ చేసేటప్పుడు అయితే బాగుండదు. నేనైతే అందులోకైతే మసాలాలన్నీ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి టమాటో పేస్ట్ అండి. మనకు స్టోర్‌లో బియ్యం ఎలా ఇస్తారో వీళ్ళకు టమాటో పేస్ట్ గూడా ఇస్తారు. ఈళ్ళు ఆయిలు, టమాటో పేస్ట్, పాల పొడి, చికెన్ ఇస్తారు. చక్కెర ఇస్తారండి వీళ్ళకు స్టోర్‌లో అయితే. మటన్ అయితే బాగా ఫ్రై అయితే అయిపోయిందండి. నేనైతే ఉడికేందుకు వేడి నీళ్ళైతే వేసుకుంటున్నాను. ఓ 3 అవర్స్ అయితే ఇలాగే బాయిల్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే మటన్ కదండీ! చాలా సేపయితే బాయిల్ అయితే కావాలి. మటన్ అయితే చాలా బాగా అయితే బాయిల్ అయితే అయిపోయిందండి. 3 అవర్స్ అయితే పట్టింది నాకైతే. మటన్ అయితే నేను చానా బాగా ఉడికిస్తానండి. లేదంటే అందరూ తినేటప్పుడైతే ఉడకలేదు అని అంటారు. నాకలా అంటూ ఉంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ గూడా ఉండదండి. ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా దానికి రెండింతలయితే చేస్తాను. బాగలేదు ఏందిలా చేశావంటే నాకు మరుసటి రోజు చేయాలని ఇంట్రెస్ట్ గూడా నాకైతే ఉండదు. బాస్మతి రైస్ అయితే నేను 1 అవర్ అయితే నానబెట్టుకుంటానండి బాగా కడిగేసి. ఎందుకంటే రైస్ అయితే చాలా బాగవుతుంది. రైస్ అయితే వేశాను కదండీ! బాయిల్ అయితే అవుతుండాది. కొంచెం మనం ఉడికేటప్పుడు రైస్‌నయితే కొంచెం బియ్యం బియ్యంగా ఉండేటప్పుడే సన్న మంట మీద పెట్టుకొని కస్తీరైతే పెట్టుకుంటే సరిపోతుందండి. రైస్ అయితే చాలా బాగా అవుతుంది. కస్తీరి పెట్టుకుంటే గాలైతే బయటికి కదండీ! ఆవిరితోనే అన్నం అయితే చానా బాగా అవుతుందండి. చూశారు కదా! రైస్ అయితే చానా బాగా అయితే అయిందండి. అందరూ అయితే డ్యూటీకెళ్ళేసి వచ్చారు. నేనైతే రైస్ అయితే పెడుతున్నాను చూడండి. కువైట్ వాళ్ళు వచ్చేసి మనలాగా ప్లేట్‌లలో అయితే ఒక్కొక్కరైతే తినరండి. మొత్తం వచ్చేసి ఒకే ప్లేట్‌లోనే పెట్టేస్తాను అందరికీ. అందరూ వచ్చేసి హాల్‌లో అయితే కూర్చుంటారండి. మొత్తం కూర్చునేసి తింటారు. చూశారు కదా! మటన్ బిర్యానీ కువైట్ వాళ్ళొచ్చేసి లెహం కబ్సా అని అంటారు. చూడండి ఎంత బాగా అయిందో. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకో